హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను మనకి ఈ 2024 సంవత్సరంలో వసంత పంచమి లేదా శ్రీ పంచమి ఏ రోజున వచ్చింది, అలాగే ఈ శ్రీ పంచమి యొక్క విశిష్టత ఏమిటి, ఈ రోజున సరస్వతీదేవికి పూజ ఏ సమయంలో ఆచరించుకోవాలి, అలాగే ఈ రోజున పిల్లలకి అక్షరాభ్యాసం చేయించుకోవడానికి శుభముహూర్తం ఏమిటి, ఈ రోజున ఏ ఏ శుభకార్యాలను నిర్వహించుకోవచ్చు అనే విషయాలన్నీ కూడా నేను ఇక్కడ వీడియోలో అయితే క్లియర్గా చెప్తానండి. ఎవరు కూడా ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దండి. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే 5వ రోజు అంటే పంచమి రోజు, శుక్లపక్ష పంచమి రోజే మనం శ్రీ పంచమి లేదా వసంత పంచమిని జరుపుకుంటారు. ఈ శ్రీ పంచమినే వసంత పంచమి, మదన పంచమి, సరస్వతీదేవి పుట్టిన రోజుగా కూడా పిలుస్తూ ఉంటారు. ఈ శ్రీ పంచమిని విద్యా ఆరంభ దినముగా పరిగణిస్తారు. అందుకే ఈ రోజున పిల్లలకి అక్షరాభ్యాసం చేయిస్తారు. ఈ శ్రీ పంచమినే రతీకామ దమనోత్సవంగా వ్యవహరిస్తారు. ఈ మాఘ శుక్ల పంచమి రోజు రతీదేవి కామదేవ పూజ చేసినట్లు పౌరాణికులు చెబుతున్నారు. బ్రహ్మవైవర్తన పురాణం ప్రకారం సరస్వతీదేవిని అహింసకు అధినాయికగా పేర్కొంటారు. ధవలమూర్తిగా పద్మంపై ఆసీనురాలైనటువంటి మందస్మిత వదనంతో కాంతులీనుతూ ఆశ్రిత వరదాయనిగా దర్శనమిస్తుంది. రుద్రుని భృకుటి నుండి అనగా కనుబొమ్మల మధ్య నుండి ఆవిర్భవించిన ఈ పరాశక్తి బ్రహ్మను అనుగ్రహించింది శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ తల్లి శ్వేత వస్త్రాలను ధరించినదై అంశవాహనంతో తెల్లటి తామర పువ్వులపై కొలువుదీరి ఉంటుంది. 4 చేతులు 4 దిక్కులలో వ్యాపించిన ఆ తల్లి శక్తి సర్వవ్యాపకత్వాన్ని సూచిస్తుంది. ఎడమ చేతిలో ఉన్న పుస్తకం సమస్త భౌతిక విద్యలకు సంకేతమని తెలియజేస్తుంది. కుడి చేతిలో అక్షయమాల సమస్త ఆధ్యాత్మిక విద్యలను, ఆత్మజ్ఞానాన్ని తెలియజేస్తుంది. హస్తభూషణమైనటువంటి వీణ సకల కళా అధిదేవతగా ప్రకటిస్తుంది. ఆ తల్లి చేతులలోని పాశాంకుశాలు మనిషిలోని మనో కాలుష్యాలను హరింపజేసే ఆయుధాలుగా చెప్పబడుతున్నాయి. పాలని నీటిని వేరు చేసే హంస మంచి చెడుల విచక్షణ జ్ఞానంతో మసులుకోవాలనే సంకేతాన్ని తెలియజేస్తుంది. ఈ రోజున అమ్మవారికి పూజ ఏ విధంగా చేసుకోవాలి, అలాగే అమ్మవారికి ఏ పుష్పాలతో పూజ చేసుకోవాలి, ఏ వస్త్రాలను సమర్పించాలి అనే విషయాలకు వస్తే, ఈ రోజున సరస్వతీదేవిని శ్వేత పుష్పాలతో పూజించి ధవల వస్త్రాన్ని సమర్పించి చందనాన్ని, క్షీరాన్నాన్ని, నువ్వుల ఉండలని, పేలాలని, చెరుకు ముక్కలను, అటుకులను నైవేద్యంగా నివేదించాలని స్వయంగా ఆ శ్రీ మహావిష్ణువే నారదుడికి చెప్పాడని దేవి భాగవతం ద్వారా మనకి తెలుస్తుంది. ఈ రోజున అమ్మవారికి పెరుగు, వెన్న, తేనె, బెల్లం, చక్కెర, కొబ్బరికాయ, రేగుపళ్ళు వంటి నైవేద్యాలను నివేదించడం వల్ల ఆ తల్లి ప్రసన్నురాలు అవుతుందని మనకి శాస్త్రాలు చెబుతున్నాయి. పిల్లలకి ఈ రోజు అక్షరాభ్యాసమే కాకుండా పెద్దవాళ్ళు చేస్తున్న పలు వృత్తుల్లో ఉన్నవారు వాళ్ళ వృత్తికి సంబంధించినటువంటి వస్తు సామాగ్రిని అమ్మవారి దగ్గర పెట్టి పూజిస్తే వారికి అన్నింటా కూడా విజయం కలుగుతుందని అంటారు. ఇంతటి దివ్యమైన రోజు కాబట్టే ఈ రోజు పిల్లలకి నామకరణం, అక్షరాభ్యాసం చేపిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ రోజున కొత్త వ్యాపారాలు కానీ, నూతన గృహప్రవేశాలు కానీ, వివాహాది శుభకార్యాలకు, నూతన వాహనాలు కొనుగోలు చేయుటకు, ఇల్లు, భూమి, ఫ్లాట్స్, వ్యాపార స్థలాలు కొనుగోలు చేయుటకు, రిజిస్ట్రేషన్లకు అన్నిటికీ కూడా అనువైన రోజుగా అంటే శుభదినంగా పెద్దలు చెప్తున్నారు. అంతటి మంచి రోజు అయిన ఈ వసంత పంచమి రోజు మనకి 2024 సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది అని అంటే, స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం పంచమీ తిథి ప్రారంభం 2024 ఫిబ్రవరి 13 మంగళవారం రాత్రి 8:29 నుండి 2024 ఫిబ్రవరి 14 బుధవారం సాయంత్రం 6:15 వరకు మనకి ఇక్కడ పంచమీ తిథి అయితే ఉందండి. కాబట్టి మనం సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా మనం పరిగణిస్తాం. కాబట్టి మనం వసంత పంచమి జరుపుకోవాల్సిన తేదీ వచ్చేసి
2024 ఫిబ్రవరి 14 బుధవారం రోజు మనకి వసంత పంచమి లేదా శ్రీ పంచమిని జరుపుకోవాలి. ఈ రోజున అమ్మవారికి పూజను నిర్వహించుకోవాల్సిన శుభ సమయం వచ్చేసి 2024 ఫిబ్రవరి 14 బుధవారం ఉదయం 6:32 లోపు పూజను నిర్వహించుకోవచ్చు. ఒకవేళ ఈ సమయంలో పూజ చేసుకోవడం కుదరలేని వాళ్ళు ఉదయం 6:53 నుండి ఉదయం 7:30 లోపు పూజను నిర్వహించుకోవచ్చు. ఒకవేళ ఈ సమయానికి కూడా మీకు పూజ చేసుకోవడం కుదరకపోతే ఉదయం 9 గంటల నుండి 11:52 లోపు మీరు పూజనైతే నిర్వహించుకోవచ్చు. ఈ రోజున పిల్లలకి అక్షరాభ్యాసం ఏ సమయానికి చేయాలి అని అంటే కనుక శాస్త్ర ప్రకారం పెద్దలు చెప్పిన దాని ప్రకారం ఈ వసంత పంచమి రోజు ఎటువంటి ముహూర్తాలు కానీ వర్జాలు కానీ దుర్ముహూర్తాలు కానీ చూసుకోకుండా ఈ రోజు అంతా కూడా మనం పిల్లలకి అక్షరాభ్యాసం చేయించుకోవడానికి శుభ సమయమేనండి. ఈ వసంత పంచమి రోజున సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీరు ఎప్పుడైనా మీ పిల్లలకి అక్షరాభ్యాసం చేయించుకోవచ్చు. ఈ రోజున పిల్లలకి అక్షరాభ్యాసాన్ని ఇంట్లో కానీ దేవాలయాల్లో కానీ ముఖ్యంగా ఈ రోజు సరస్వతీదేవి ఆలయంలో కనుక మీ పిల్లలకు అక్షరాభ్యాసం నిర్వహించడం వల్ల పిల్లలు ఉన్నత స్థానంలోకి వెళ్ళి అత్యున్నతమైన పదవులను పొందుతారని పెద్దలు చెబుతున్నారండి. ఈ రోజున పిల్లలకి అక్షరాభ్యాసం చేయించేటప్పుడు వారికి తెల్లటి వస్త్రాలను ధరింపచేసి అమ్మవారిని తెల్లటి పుష్పాలతోటి అలాగే అమ్మవారికి ఈ రోజున అమ్మవారికి తెలుపు రంగులో ఉండేటటువంటి నైవేద్యాలను సమర్పించడం వల్ల చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయండి. అంతేనండి, చూశారు కదా వసంత పంచమి రోజు పూజ ఏ విధంగా చేసుకోవాలి, అక్షరాభ్యాసం ఏ సమయానికి చేయాలో. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.